ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 27 తేదీ అంటే మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. దాంతో మీరు ఆశ్చర్యపోతారు, అలాగే ఎట్ ఎ టైం సంతోషిస్తారు కూడా. అసలు ఇంతకీ మే 27 తేదీన మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అసలు మంగళవారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ వస్తుంది కదా, ఆ ఒక్క ఫోన్ కాల్ రావటం వల్ల మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు, ఎందుకు సంతోషిస్తారు, దానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా గ్రహ సంచారం ప్రకారం మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అవి మీకు ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా, అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా, గ్రహాల గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారు, విద్య, వృత్తి, ఉద్యోగం, కుటుంబానికి సంబంధించిన జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై యొక్క ఆఫీసర్స్ నుంచి మెప్పును సైతం పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల మీకు ఆఫీస్లో చాలా విలువ అనేది పెరుగుతుంది. అలాగే తోటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో మీ యొక్క కొలీగ్స్, తోటి ఉద్యోగులు ఉంటారు కదా, మీ యొక్క కొలీగ్స్ మీకు చాలా హెల్ప్ చేస్తారండి, మీకు చాలా విలువనిస్తారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ టైంలో కాస్త కేర్ తీసుకోండి, చాలా జాగ్రత్త అవసరం అండి. కొత్త ఉద్యోగానికి మీరు ఎవరైనా మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత జాబ్కి రిజైన్ చేసేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా ఈ సమయంలో మీకు లభించేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం వల్ల కానీ, లేదంటే అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగేందుకు మార్గాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును మీరు గెయిన్ చేస్తారు, సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో ఏ ఏ విషయాలకి మీరు ఎన్నో కలలు కన్నారో, మీ లైఫ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయండి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారండి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు వస్తాయండి. మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ యొక్క తలరాత మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేదే ఉండదు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఏమైనా ఆస్తులు ఇచ్చి ఉంటే ఆ యొక్క ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వాటన్నింటినీ కూడా చక్కగా వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి, అంటే సక్సెస్ అవుతాయి అనమాట. అలాగే ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారండి. అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది.
అంటే వారు చదువుల్లో ఉద్యోగాల బాగా రాణిస్తారు, తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. ఇక కోర్టు తగాదాల్లో ఉన్న మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు తిరిగి సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఈ తులారాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులు మీకు చాలా అంటే చాలా మీకు చాలా హెల్ప్ చేయబోతున్నారండి. గతంలో మీరు వారికి గతంలో హెల్ప్ చేసి ఉండొచ్చు. ఆ యొక్క విశ్వాసంతో మీరు వారికి ఈ సమయంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. ఇక ఇద్దరు వ్యక్తుల కారణంగా అంటే పర్టికులర్గా ఒక ఇద్దరు వ్యక్తులకు మీరు ఈ సమయంలో వారికి హెల్ప్ చేయడం జరుగుతుంది. అది ఫైనాన్షియల్గా కానివ్వండి, ఏదైనా జాబ్ పరంగా కానివ్వండి, మీరు వారికి చాలా అంటే చాలా సపోర్ట్ని ఇస్తారండి. అదేవిధంగా వారికి మీ పైన ఎక్కువ గౌరవం పెరుగుతుంది దాంతో అనమాట. అదే గతంలో వారు మీకు హెల్ప్ చేశారని మీరు చేయాల్సిన అవసరం లేదు అనేసి ఆయన కూడా మీరు హెల్ప్ చేశారని వారు ఆ విశ్వాసాన్ని గుర్తుపెట్టుకుని మీకు చాలా రుణపడి ఉంటామని మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయంలో తులారాశి వ్యక్తులు చాలా అంటే చాలా లాభపడిపోతున్నారండి. నిజం చెప్పాలంటే ఈ సమయంలో మీకు ఆర్థికంగా మీరు చాలా నిలదొక్కుకోబోతున్నారు. ఆర్థికంగా మీకు డబ్బు రాబోతుంది. అంటే మీరు ఎంతైతే కష్టపడతారో దానికి మించి మీకు రెండింతలు డబ్బు రాబోతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది. కష్టపడే వారిని మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి, అందరినీ కాదు. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల కష్టపడే తులారాశి వారికి మీ తలరాతను మీరు మార్చుకోబోతున్నారు. మీ తలరాత మారబోతుంది. ఈ సమయంలో అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీ యొక్క కష్టాన్ని తగినట్లుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయండి. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా అనుకోకుండా ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉందండి. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ జీవితం అదేవిధంగా ఉద్యోగ జీవితం రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. టూర్స్, పిక్నిక్స్ ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుని చక్కగా వెళ్తారు. ఇక మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు జడవరండి, అసలు కురింకిపోరు. చక్కగా వాటన్నింటినీ కూడా జయిస్తారు. ఇక మీరు విజయాలు తీసుకు అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అండి. చక్కగా మీరు డబ్బులన్నీ పొదుపు చేస్తారు కదా, డబ్బు ఖర్చు అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. అంతేకాదు ఈ సమయంలో మీకు ఎంత డబ్బు వచ్చినా వాటన్నింటిని దాయడానికి చక్కగా దాచిపెట్టుకుని మీ యొక్క రేపటి తరానికి ఉపయోగపడే విధంగా మీరు వాటిని పొదుపు చేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి మీకు ఖచ్చితంగానండి ఎవరైతే ఈ యొక్క రాశివారు ఉంటారో ఆర్థికంగా లాభపడబోతున్నారు. సంపద పెరగబోతుంది. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నట్లు తులారాశి వారికి ఈ సమయంలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఉంటారు కదా, మీకు 27వ తేదీ అంటే మే 27వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేంటి అంటే గతంలో మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి వారు మాత్రం మీకు ఇవ్వమని చేతులు ఎత్తేసి ఉంటే అటువంటి వారు ఈ సమయంలో ఖచ్చితంగా మీకు డబ్బు ఇవ్వబోతున్నామని కాల్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు ఆ యొక్క వార్త న్యూస్ వినగానే షాక్ అయిపోతారండి. ఎందుకు ఆ వ్యక్తులు గతంలో ఈ విధంగా మొండిచే చూపించారు, ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకుండా ఈ విధంగా చేశారని అనుకుంటారు కదా. అయితే ఆ వ్యక్తులు చేసిన తప్పు తెలుసుకుంటారండి. మీరు ఎంత ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పుడు ఎంత ఆర్థికంగా సాయం చేస్తారో ఆ వ్యక్తులు తలుచుకుని ఆ విధంగా గుర్తెచ్చుకుని మీకు ఈ సమయంలో మీ దగ్గర తీసుకున్న డబ్బు, మీ వద్ద తీసుకున్న డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తారు. దాంతో మీకు చాలా సంతోషంగా ఉంటారు. సో చూసారు కదా తులారాశి వారు మే 27వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు ఎందుకు ఫోన్ కాల్ వస్తుంది, ఏ విషయానికి సంబంధించి ఫోన్ కాల్ వస్తుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.